హలో వ్యూవర్స్, ఈరోజు నేను చేదు కాకరకాయ వెల్లుల్లి కారం చేస్తున్నాను. దీనికోసం కేజీ కాకరకాయలు తీసుకొని ఇలా రౌండ్గా సన్నగా చక్రాల్లాగా కట్ చేసుకొని 2 స్పూన్స్ వరకు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ముక్కలకి బాగా పట్టించి మూత పెట్టి 1 గంట వరకు అలానే ఉంచేయాలి. చేదు కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి. కడుపులోని నులిపురుగులు అవి ఏమైనా ఉన్నా సరే ఈ చేదు కాకరకాయ తీసుకుంటే అవి పోతాయండి. అలానే రెగ్యులర్గా కాకరకాయని తీసుకోవడం వల్ల షుగర్ పేషెంట్స్కి షుగర్ కంట్రోల్లో ఉంటుందండి. ఇప్పుడు 1 అవర్ అయ్యింది. కాకరకాయ ముక్కలకు ఉప్పు పసుపు బాగా పట్టింది. కాకరకాయ ముక్కల్లో ఉన్న నీరంతా వచ్చే వరకు ఒకసారి ఇలా కలిపేసుకొని గట్టిగా ఈ కాకరకాయ ముక్కల్ని పిండి ముక్కలను వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కాకరకాయలో ఉన్న చేదుని కొంచెం వరకు తీయగలము. ఎక్కువ చేదుగా ఉన్నట్లయితే కాకరకాయని తీసుకోవడం కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా తీసుకున్నట్లయితే కాకరకాయలో చేదు అనేది పూర్తిగా అయితే పోదు కానీ కొంచెం ఉంటుంది. చేదు అనేది ఒంటికి మంచిది కాబట్టి కాకరకాయని చేదుగానే తీసుకోవాలి. ఇప్పుడు రసం తీసేసిన కాకరకాయ ముక్కలన్నిటినీ ఒక పాన్లో వేసుకొని 200 ml వరకు చిక్కటి మజ్జిగను వేసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నేను చూపిస్తున్న విధంగా విడివిడిగా తీసుకొని కాకరకాయ ముక్కల్లో చేర్చాలి. మజ్జిగను మరీ ఎక్కువగా వేసుకోకూడదు. కాకరకాయ ముక్కలు మునిగే వరకు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్పై మూత పెట్టి మజ్జిగంతా కాకరకాయ ముక్కలకు బాగా పట్టే వరకు బాయిల్ చేయాలి. ఈ కాకరకాయ వెల్లుల్లి కారాన్ని నేను చేసినట్లు కనుక మీరు చేసినట్లయితే కాకరకాయని ఇష్టపడిన వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ అన్నంలో కలుపుకున్నా బాగానే ఉంటుంది. అలానే సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. కాకరకాయ ముక్కల్లో ఉన్న మజ్జిగంతా కూడా బాగా ఇంకిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అయ్యేలోపు వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసేసుకుందాము. దీనికోసం స్టవ్ వెలిగించి చిన్న పాన్ పెట్టుకొని 1 స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ధనియాలు జీలకర్ర ఫ్రై అయిపోయాయి. ఫ్రై అయిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. నెక్స్ట్ అదే పాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పును వేసుకొని దోరగా ఫ్రై చేయాలి. నేను తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా మెజర్ చేయడానికి పెద్ద స్పూన్నే యూస్ చేశానండి. ఇప్పుడు పచ్చిశనగపప్పు కూడా వేగిపోయింది కదా. వేగిన ఈ పచ్చిశనగపప్పును ధనియాలు జీలకర్ర తీసుకున్న ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. అలానే అదే పాన్లో 2 స్పూన్స్ వరకు మినపప్పును కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసి వేగిన మినపప్పును కూడా ప్లేట్లోకి తీసుకుంటున్నాను. నెక్స్ట్ 12 నుంచి 14 వరకు ఎండుమిరపకాయలు తీసుకొని వీటిని కూడా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా బాగా చల్లార్చుకోవాలి. నెక్స్ట్ కాకరకాయ ముక్కల్లో ఉన్న మజ్జిగ అంతా కూడా బాగా ఇంకిపోయి ముక్కలన్నీ కూడా బాగా కుక్ అయిపోయాయి. కుక్ అయిన ఈ కాకరకాయ ముక్కలన్నిటినీ కూడా డీప్ ఫ్రై చేయడానికి పాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కాకరకాయ ముక్కల్ని కొద్ది కొద్దిగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఒక చిన్న బేసన్లోకి తీసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ అంతటినీ కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేయాలి. హై ఫ్లేమ్లో చేస్తే కాకరకాయ ముక్కలు మాడిపోతాయి. ఇలానే అన్ని కాకరకాయ ముక్కల్ని కూడా ఫ్రై చేసి బేసన్లోకి తీసుకుంటున్నాను. నెక్స్ట్ అదే ఆయిల్లో కొద్దిగా కరివేపాకును కూడా తీసుకొని ఫ్రై చేసి వేగిన కాకరకాయ ముక్కల్లో వేసుకుంటున్నాను. ఈ కాకరకాయ వెల్లుల్లి కారాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే 1 మంత్ వరకు ఉంటుంది. అదే బయట ఉంచినట్లయితే 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసి చల్లార్చిన
ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయల్ని జార్లో వేసుకొని కొద్దిగా బరకగా మిక్సీ పట్టించి 2 వెల్లుల్లిపాయలు తీసుకొని పైపొట్టు తీసేసి వెల్లుల్లి రెబ్బలను కూడా ఇందులో యాడ్ చేసి 1 స్పూన్ సాల్ట్ను కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్లు మిక్సీ పట్టించాలి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టించగా వచ్చిన వెల్లుల్లి కారాన్ని ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్లో యాడ్ చేసి ఈ పౌడర్ అంతా కాకరకాయ ముక్కలకు బాగా పట్టేటట్లు ఇలా స్పూన్తోని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అందరికీ నచ్చే కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది.